ఈ కులగణన మీద ప్రభుత్వానికి కమ్యూనికేట్ చేయాలి, కులగణన ప్రభుత్వంతో యాక్సెప్ట్ చేయించాలనే ఉద్దేశంతో మేము రిపీటెడ్గా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఐఏఎస్ అధికారులను కలిసినాం, మంత్రులను కలిసినాం, తర్వాత ముఖ్యమంత్రిని కూడా కలిసినాం. దాంట్లో భాగంగా అసెంబ్లీ లోపల తీర్మానం పెట్టి సమగ్ర కుల సర్వే ఇంటింట చేస్తామని చెప్పి ఏకగ్రీవ తీర్మానం పెట్టడం అనేది ఇది గొప్ప తెలంగాణ ప్రజల విజయంలాగా నేను ఫీల్ అవుతున్నాను. నేను తెలంగాణ ప్రజలు ప్రభుత్వానికి దూరంగా ఉండటం, వాళ్ళు చెప్పే వాగ్దానాలు చుట్టే ఆశిస్తూ దూరంగా బతున్న స్థితి. కానీ ఆ విధంగా ఉంటే వాగ్దానాలు అమలు అవ్వడం అనేది పాసిబుల్ కాదు. వాగ్దానాలు పాసిబుల్ ఎప్పుడవుతాయంటే మనం యాక్టివ్గా సివిల్ సొసైటీ రూపం లోపల ప్రభుత్వాన్ని దాన్ని చైతన్యపరుచుకుంటూ అటువైపు నడిపించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నదని చెప్పి ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో సామాజిక తెలంగాణ అనే ఉద్యమం ఒక స్ట్రీమ్ బలంగా నడిచింది. దురదృష్టవశాత్తు గత 10 సంవత్సరాలు ఈ సామాజిక తెలంగాణ అంశాన్ని తొక్కేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ సామాజిక తెలంగాణ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎక్కడ చైతన్యం అవుతారో, ఎక్కడ వీళ్ళు భాగస్వామ్యం వైపు ముందుకు వస్తారు, అభివృద్ధిలో భాగస్వామ్యం కోరుకుంటారనే ఒక ఆలోచనలో భాగంగా అడ్డుకునే ప్రయత్నం చేసింది. నేను అనుకుంటున్నా ఈ కులగణన అనేది సామాజిక తెలంగాణ ఉద్యమం ఆశించిన సామాజిక తెలంగాణ మొదటి మెట్టులాగా నేను ఫీల్ అవుతున్నాను. ఇది మన రాష్ట్రం ప్రజలు ఆలోచన పనులు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కులగణన అంటే ఏదో లెక్కలు చెప్పి పోయేది కాదు. ఇది చాలా సీరియస్ అంశం. దీన్ని అడ్డుకున్న వాళ్ళకి తెలుసు దీంట్లో ఉన్న సీరియస్నెస్. ముఖ్యంగా బీజేపీ బీఆర్ఎస్ లాంటి పార్టీలకు బాగా తెలుసు కులగణను ఎట్లా అడ్డుకోవాలి, ప్రజలను ఎట్లా కన్ఫ్యూజ్ చేయాలి, అది ఎట్లా నిర్వీర్యం చేయాలనే ఒక దృక్పథంలో భాగంగా వాళ్ళ పత్రికలు, వాళ్ళ ఆలోచన పరులు, వాళ్ళ సంస్థలు ప్రచారం చేస్తూనే ఉంటాయి. కాబట్టి మనం తెలంగాణ ప్రజలైన మనం, సామాజిక తెలంగాణ కోరుకునే మనం, ఒక ప్రజా తెలంగాణ కోరుకునే మనం చాలా అప్రమత్తంగా ఉంటూ ఈ వీళ్ళ ఆలోచనలను మనం ఎండగడుతూ మనం సామాజిక తెలంగాణ వైపు ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. కులగణన అనేది ఒక హిస్టారికల్ డెసిషన్ లాగా నేను బలంగా నమ్ముతున్నా. అదేవిధంగా ఈ కమిటీ సభ్యులు, ప్రజా తెలంగాణతో ఐడెంటిఫై అవుతున్న సభ్యులు, మిగిలిన మిత్రులు కూడా కుల జనగణన అనేది ఒక హిస్టారికల్ ఈవెంట్. ఇది ఎందుకు నేను హిస్టారికల్ ఈవెంట్ అంటున్నానంటే, ఈ కులగణన మీద గత 75 సంవత్సరాల నుంచి దేశం లోపల ఉద్యమాలు జరుగుతున్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా దేశం లోపల కులగణన జరగాలని చెప్పి ఉద్యమాలు జరుగుతున్నాయి. కమిషన్స్, రాజ్యాంగపరంగా వచ్చిన కమిషన్స్ కూడా రికమెండ్ చేయడం జరిగింది. ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ రికమెండ్ చేసింది 1961 లోపలనే కులగణన చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా సెకండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్, మండల్ కమిషన్ 1980 లోపల కూడా స్పష్టంగా చెప్పింది కులగణన చేయాలని వాళ్ళు కూడా రికమెండ్ చేయడం జరిగింది. 80s నుంచి అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ లోపల పెద్ద ఎత్తున డిబేట్స్ జరుగుతున్నాయి, రైటింగ్స్ వస్తున్నాయి. 90sలో కూడా బలంగా వచ్చినాయి. చివరికి 97లో సోషలిస్టుల నాయకత్వంలో వచ్చిన జనతాదళ్, యాక్చువల్గా చెప్పాలంటే మండల్ కమిషన్ కూడా సోషలిస్టుల ప్రెషర్ తోటే జనతా పార్టీ లోపల కమిషన్ రావడం అనేది జరిగింది. సోషలిస్టుల నాయకత్వంలో వచ్చిన జనతాదళ్ ఆ రోజు ముఖ్యంగా లాలూ ప్రసాద్ యాదవ్ గారు, ములాయం సింగ్ యాదవ్ గారు, శరద్ యాదవ్ గారు, దేవేగౌడ గారి మీద ప్రెషర్ తీసుకొచ్చి క్యాబినెట్ రెజల్యూషన్ తీసుకుంది కులగణన జరగాలి దేశం లోపల అని చెప్పి. కానీ బీజేపీ ప్రభుత్వం, అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ వాళ్ళు వచ్చిన తర్వాత దాన్ని రిజెక్ట్ చేసిన వాళ్ళు. మళ్ళీ అక్కడ ఆగలేదు, ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. 2011లో 2010లో పార్లమెంట్లో పెద్ద ఎత్తున డిబేట్ అయినప్పుడు మళ్ళీ వీళ్ళు ఈ సోషలిస్టులు పెద్ద ఎత్తున ప్రెషరైజ్ చేయడంతో కాంగ్రెస్ పార్టీ యాక్సెప్ట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ సోషో ఎకనామిక్ కాస్ట్ సర్వేను కండక్ట్ చేసిన 2011లో
కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పక్కకు పెట్టిన స్థితి మనకు బాగా తెలుసు. తర్వాత వాళ్ళు 19 ఎలక్షన్స్ ముందు వాళ్ళు మేము తీసుకొస్తున్నాం కులగణన అని చెప్పి వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు. మళ్ళీ అయిన తర్వాత కోర్టు ముందు పోయి మేము కులగణను వ్యతిరేకిస్తున్నామని చెప్పి బీజేపీ మాట్లాడింది. స్పష్టంగా మనకు కనపడుతుంది బీజేపీ ఎలాంటి బెనిఫిట్ బ్యాక్వర్డ్ క్లాస్కి వచ్చినా అడ్డుకుంటుంది. అది మాట్లాడే భాష ముస్లిం వ్యతిరేకంగా, మైనారిటీ వ్యతిరేకంగా మాట్లాడుతుంది. అది ముస్లిం వ్యతిరేకతే కాదు, బీసీ వ్యతిరేకత కూడా వాళ్ళ లోపల స్పష్టంగా కనపడుతుంది. వాళ్ళ పాలసీస్ లోపల ఎస్సీ ఎస్టీ వ్యతిరేకత కూడా వాళ్ళ లోపల స్పష్టంగా కనపడుతున్నది. ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న క్రమం లోపల ఈ మధ్యలో ఇండియా అలయన్స్లో భాగంగా దాని భాగస్వాములు మొత్తం జనతాదళ్ యునైటెడ్ కావచ్చు, ఆర్జేడీ కావచ్చు, సమాజ్వాదీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అన్ని పార్టీలు ఒకరిద్దరు తప్ప అన్ని పార్టీలు యునానిమస్గా కులగణన జరపాలి అనే ఒక నినాదాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా లక్కీలీ రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున దేశం లోపల అదొక కోర్ పొలిటికల్ ఎజెండా లాగా దేశం ముందు కాస్ట్ సెన్సస్ను జరపాలని చెప్పి క్యాంపెయిన్ చేస్తున్నాడు. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎంత వాళ్ళకి నష్టం జరిగింది ఈ దేశం లోపల. వాళ్ళు ఇండస్ట్రీస్లు కాలేకుండా పోయినరు, వాళ్ళు వ్యాపారులు కాలేకుండా పోయినరు, మంచి ఆఫీసర్స్ కూడా అయ్యే అవకాశాన్ని కోల్పోయినరు, వాళ్ళు జడ్జెస్ కాలేకుండా పోయినరు. అంటే ఈ మోడర్నైజేషన్లో 75 ఇయర్స్ డెవలప్మెంట్ లోపల వాళ్ళకి ఎలాంటి స్పేసు రాలేదు అనేది రాహుల్ గాంధీ గారు స్పష్టంగా క్యాంపెయిన్ చేస్తున్నాడు. అతనే అన్నాడు ఇట్ ఈస్ ఎ రెవల్యూషనరీ ఇనిషియేటివ్ అని చెప్పడం జరిగింది. ఒక విప్లవాత్మకమైన ఇనిషియేటివ్ అని చెప్పడం జరిగింది. ఒక ప్రధానమంత్రుల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కింది కులాల కేంద్రంగా నిలబడి ఈ దేశంలో ఎక్స్రే తీయాల్సిన అవసరం ఉన్నది. కులాల స్థితిని మనం బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. దాన్ని బట్టి సామాజిక న్యాయాన్ని, అదేవిధంగా ఆర్థిక న్యాయాన్ని, రాజకీయ న్యాయాన్ని పంచాలని చెప్పి రాహుల్ గాంధీ గారు ప్రచారం చేస్తున్న కాంటెక్స్ లోపల రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము స్పష్టంగా చెప్పినాం, ముఖ్యమంత్రి గారు కూడా మేము స్పష్టంగా చెప్పినాం. రాహుల్ గాంధీ గారి ఒక కోర్ ఎజెండా లాగా, కోర్ పొలిటికల్ ఎజెండా లాగా, కోర్ ఐడియాలజికల్ ఎజెండా లాగా ఈరోజు కాంగ్రెస్కు ఏదైనా ఎజెండా ఉన్నది అని అంటే కాస్ట్ సెన్సస్ ఎజెండానే. ఈరోజు మనం కాంగ్రెస్ పట్ల పాజిటివ్గా ఉన్నాము అని అంటే ఇది కాస్ట్ సెన్సస్ వాళ్ళు తీసుకుంటున్నారు, టేకప్ చేస్తున్నారు కాబట్టి మనం కాంగ్రెస్ పట్ల కొంత పాజిటివ్గా ఉన్నాం. అంతకుముందు కాంగ్రెస్ను విమర్శించే వాళ్ళం కూడా ఈరోజు కాంగ్రెస్ను రాహుల్ గాంధీ తీసుకున్న ఇనిషియేటివ్లో భాగంగా మేము దాన్ని స్వాగతిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా స్వాగతిస్తున్నాం. కాబట్టి ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్, ఇది ఒక హిస్టారికల్ స్టెప్, ఇది హిస్టారికల్ డెవలప్మెంటు. సామాజిక తెలంగాణ నిర్మాణంలో భాగంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇది రాష్ట్ర ప్రజలు మొత్తం గమనించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్ లోపల దీన్ని విస్తృతంగా గ్రామస్థాయి వరకు మనం తీసుకెళ్ళి ప్రచారం చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి నేను ఫీల్ అవుతున్నా. రెండవది, ఇది ఒక రెవల్యూషనరీ ఇనిషియేటివ్ అని చెప్పి ఏదైతే అంటున్నామో, ఇట్స్ రెవల్యూషనరీ ఇనిషియేటివ్. ఇట్స్ బికాస్ ఈ దేశం లోపల ఎన్నో కులాలు అసలు ప్రభుత్వ లెక్కల కనపడిన స్థితిలో ఉన్నది. ఎన్నో కులాలలో ఎడ్యుకేషన్ చాలా భయంకరంగా లోయెస్ట్ ఆఫ్ ద లో లాగా ఉన్న స్థితి ఉన్నది. వాళ్ళు ప్రభుత్వ రంగంలో ఏ రూపంలో కూడా ఎంటర్ అయిన పరిస్థితి లేదు. సో రకరకాల రూపాల్లో ఈ డెవలప్మెంట్ అంచులలో దూరంగా దీనికి బతుకుతున్న స్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. ఇంతకుముందు మన మిత్రులు చెప్పినారు, బీహార్లో చేసిన ఈ కులగణన ద్వారా ముఖ్యంగా వాళ్ళు రిజర్వేషన్స్ని ఇంక్రీజ్ చేయడం, 50% సీలింగ్ అని చెప్పి ఒక దుష్ప్రచారాన్ని దేశం ముందు జరుగుతుంటే దాన్ని బ్రేక్ చేసి, సీలింగ్ని బ్రేక్ చేసి ఈరోజు బీహార్ గవర్నమెంట్ 65% వరకు తీసుకుపోయింది. ఈడబ్ల్యూఎస్ కాకుండా 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాకుండా 65 తీసుకుపోయింది. అంటే మొత్తం 75% రిజర్వేషన్ను టీచర్స్ రిక్రూట్మెంట్ లోపల 2,08,000 టీచర్స్ని వన్ డేనే రిక్రూట్ చేసినారు. ఆ రిక్రూట్మెంట్ లోపల ఈ 75% రిజర్వేషన్ను బీహార్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది. దాన్ని బట్టి చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది, ఎన్నో కులాలు, ప్రభుత్వంలో అడుగుపెట్టిన కులాలు, ప్రభుత్వ ఎంప్లాయ్మెంట్లో అడుగుపెట్టిన కులాలు, వాళ్ళకు ఒక అవకాశం దొరికింది. వాళ్ళే ఒక గొప్ప కనెక్షన్ లాగా, కాంటాక్ట్ లాగా అది చూస్తున్న స్థితి. నా దృష్టిలో నేను అనుకుంటున్నా, ఈ కులగణన అనేది ప్రభుత్వ స్పేస్ను, డెవలప్మెంట్ స్పేస్ను డెమోక్రటైజ్ చేస్తున్నది.
ఇది డెమోక్రటైజ్ చేసే ప్రాసెస్ స్పష్టంగా కనిపిస్తుంది. దురదృష్టవశాత్తు కొన్ని సెల్ఫ్ ఇంట్రెస్టెడ్ గ్రూప్స్ ఇది డివిజివ్ లాగా మాట్లాడుతున్న స్థితి ఉన్నది. ఇది డివిజివ్ ఇనిషియేటివ్ కాదు, ఇది యునైట్ చేసే ఇనిషియేటివ్. ఇది ఒక కాన్స్టిట్యూషనల్ ఆబ్జెక్టివ్స్లో భాగంగా, కాన్స్టిట్యూషనల్ ప్రియాంబుల్లో భాగంగా మనం ప్రభుత్వ స్పేస్ లోపల, డెవలప్మెంట్ స్పేస్ లోపల అందరం భాగస్వామ్యం పంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిని ఆ విధంగా ఒక డెమోక్రటైజింగ్ ఇనిషియేటివ్ లాగా, రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే ఇనిషియేటివ్ లాగా, భారతదేశాన్ని కాపాడుకునే ఇనిషియేటివ్ లాగా, భారత్ నేషనలిజాన్ని అడ్వాన్స్ చేసే ఇనిషియేటివ్ లాగా ఈ కులగణను చూడాల్సిన అవసరం ఉన్నది. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, దురదృష్టవశాత్తు బీఆర్ఎస్ ప్రభుత్వం 2021లో టీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ పాస్ చేసినారు. ఏమని రెజల్యూషన్ పాస్ చేసినారు? బీసీ జనగణన అని చెప్పి రెజల్యూషన్ పాస్ చేసినారు. చాలా దుర్మార్గమైన ఆలోచన, బీసీ వ్యతిరేక ఆలోచన బీఆర్ఎస్ ప్రతి కణంలో కనపడుతుంది. మనకు వాళ్ళ డిఎన్ఏలే కనపడుతున్నది, వాళ్ళు బీసీ వ్యతిరేకులు అని చెప్పి మనకు స్పష్టంగా కనపడుతుంది. బీసీ కులగణన అని చెప్పి, నేను కులగణన చేసిన అని చెప్పి రాష్ట్రంలో ప్రచారం చేసినారు. దాన్ని మేము ప్రైమ్ మినిస్టర్ పంపుతున్నాం, మేము వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి మాట్లాడినారు. ఇదంతా మన దాని నుంచి డైవర్ట్ చేయడానికి, కులగణన నినాదం చుట్టూ, ఉద్యమం చుట్టూ వస్తున్న చైతన్యాన్ని డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ ఆ ప్రయత్నం చేసింది. బీసీ కులగణన అంటే మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి, బీసీలను విభజించడమే. బీసీ కులగణన అంటే మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి, బీసీల మధ్య ఒక టెన్షన్స్ క్రియేట్ చేయడానికి చేసిన కుట్రనే. అది బీఆర్ఎస్ నాయకులు ఈ రాష్ట్రం మీద ప్రయోగించడానికి ప్రయత్నం చేసినారు. అదృష్టం కొద్దీ బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని దాన్ని దాని అధికారం నుంచి పీకి బయటపడేయడం ప్రజలు చేసిన గొప్ప విజయము. దాంట్లో భాగంగా ఒక ప్రజాప్రభుత్వంతో పేరుతో ఈరోజు కాంగ్రెస్ ఇనిషియేటివ్ తీసుకోవడం, ముఖ్యంగా కులగణన అనే ఇనిషియేటివ్ తోటి ఇది నిజంగా అటువైపు పోయే అవకాశం మనకు స్పష్టంగా కనపడుతున్నది. కాబట్టి కులగణను వ్యతిరేకించే బీజేపీని మనం వ్యతిరేకించాలి. కులగణన పేరు మీద బీసీ గణన పేరుతో మనల్ని మోసం చేయడానికి ముందుకు వచ్చిన బీఆర్ఎస్ను కూడా ఈక్వల్గా వ్యతిరేకించాలి. ఈ రెండు దుర్మార్గమైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వ్యతిరేక శక్తులు. కాబట్టి మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక శక్తులను మనం ప్రతి అడుగున వాళ్ళని ఎక్స్పోజ్ చేసుకుంటూ, వాళ్ళని అడ్డుకుంటూ, వాళ్ళని అధికారానికి దూరంగా తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.